ఇక భయ్యా సన్నీ యాదవ్ అనే పేరు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి కోట్లకు పడగలెత్తిన పెద్ద మనిషి ఆయన. లాగులు చేస్తా అనుకుంటా ఏవేవో వీడియోలు, టూర్లు, బండ్ల మీద షికార్లు కొట్టి పైసలను దండిగానే సంపాదించుకున్నాడు. సరే ఆయన కట్టం ఆయన చేసిండా, తిమ్మిని బొమ్మి చేసిండా ఏందో మనకు అనవసరం. కానీ సజ్జనార్ సార్ కండ్ల పడేసరికి మత్తు పాపులర్ అయిన మనోడు. ఇక శివరాకరికి ఇవాళ ఎన్ఐఏ పోలీసు సార్లకు దొరికిండు అయ్యా. ఆ గో తప్పించుకొని తిరుగుతాడు. ఇంటికాడికి సౌదాలకు వినా కూడా మనిషి పత్తాకు దొరకలేదు. ఇప్పుడు ఎట్లా దొరికిండని అంటారా? ఆర్త తీసుకొచ్చిన చూద్దాం పాండ్రి. ఇక ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులలో బుక్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ అనేటాయన చాలా రోజుల సంది పోలీసుల కాల్వ కప్పి తప్పించుకొని తిరుగుతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో గట్టిగానే వినపడ్డాయి కదా. ఇక శివరాకరికైనాను దొరకబట్టినరయ్యా ఎన్ఐఏ పోలీసార్లు. ఇక ఇవాళ ఈ భయ్యా సన్నీ యాదవ్ అనేటాయనను ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. సరే ఏందయ్యేమన్నా ధమాకా దుమ్ముదులు పేముచ్చట్లల్లో భయ్యా సన్నీ యాదవ్ గొల్లెం చప్పుడనంటే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ లో బైక్ రైడ్ పూర్తి చేసిన అనుకుంటా. అక్కడనే 2 నెలల వరకు ఉన్నా అనుకుంటా ఒక టూర్ వీడియోను విడుదల చేసిండు సోషల్ మీడియా అకౌంట్ లా. ఇక అయితే ఇప్పటికే పాకిస్తాన్ ఇండియాకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా బగ్గుమన్న పరిస్థితులు మనం బాగానే చూస్తున్నాం కదా. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న టైంలల్లా పాకిస్తాన్ ఈడోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎటువంటి ఈడోలను పోర్టు చేయొద్దని చెప్పి కేంద్ర సర్కారు అడ్వైజరీ జారీ చేసింది కదా. మరి ముచ్చట ఈ తోపు యూట్యూబర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ కు తెలుసో లేదో తెలియదు కానీ నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియా అకౌంట్ లో ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ లో బైక్ రైడ్ ఈడోను అప్లోడ్ చేసిండట. ఇంకా దీని మీద ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగినటువంటి చెన్నై పోలీసు పెద్దసార్లు ఎన్ఐఏ అధికారులు టూరు పురాగా ఊడగొట్టుకుని స్వదేశానికి వచ్చినటువంటి భయ్యా సన్నీ యాదవ్ ను ఇలా చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ మేరకు ఆయనను చక్కగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్ఐఏ ఆఫీస్ కు తీసుకుని పోయిండ్రయ్యా. ఇక ఇంకోవైపు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కు స్పైగా వ్యవహారం చేసిందనే అనుమానంతో ఆమెను కూడా అరెస్టు చేసిన ముచ్చట మన అందరికి ఎరికైనదే. ఇక ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు దృష్టి భయ్యా సన్నీ యాదవ్ మీద పడ్డదయ్యా. దీంతో 10 రోజుల క్రితం ఎన్ఐఏ అధికారుల సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ సొంతూరైనటువంటి సూర్యాపేట జిల్లా శిల్పకుంట్ల ఊరికి పోయి మరి ఆయన ఇంట్లో సోదాలను నిర్వహణ చేసిన సంగతి మన అందరికి ఎరికైనా ముచ్చటనే. ఇక ఫ్యామిలీ మెంబర్లను సుతం విచారణ చేసిల్లు. ఇక ఈ కేసు దర్యాప్తుల భాగంగానే ఇవాళ ఎన్ఐఏ అధికారులు యూట్యూబర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ ను అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. ఇక ఇంకోవైపు భయ్యా సన్నీ యాదవ్ దగ్గర 2 నెలల సంది పాకిస్తాన్ లో ఏం చేసిండు, అక్కడ ఆయనకు షెల్టర్ ఇచ్చింది ఎవరు, పాకిస్తాన్ లో ఎవరెవరిని కలిసిండు, అసలు ఇన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ అవుతున్న టైంలలో అక్కడ వీడియోలను ఎందుకు అప్లోడ్ చేసినావు అనే ఈ విషయాలన్నిటి మీద పురాగా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తున్నది. దీని మీద ప్రస్తుతానికైతే ఎటువంటి క్లియర్ కట్ గా సమాచారం లేదు. పాకిస్తాన్ లో 2 నెలల దినచర్య మీద కూడా కూపి లాగబోతున్నారయ్యా పోలీసు పెద్దసార్లు. దీని మీద పూర్తి వివరాలను గుంజాల్సి ఉన్నదన్నట్టు. ఇక ఇది ఇట్టుంటే పాకిస్తాన్ టూర్ మీద విమర్శలు గట్టిగానే అచ్చుడుతోని భయ్యా సన్నీ యాదవ్ ఈ మధ్య కాలంలోనే ఓ వీడియోను డిలీట్ కూడా చేసిండు. ఇక నా మీద కొంతమంది తప్పుడు వీడియోలు, తప్పుడు వార్తలు రాసుకుంటా పోస్టులు పెడుతున్నారు, ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకుంటా వచ్చిండు. నా మీద ఓర్వలేనోళ్ళు బాగా మందే ఉన్నారు సార్ అని కూడా అన్నాడట. ఇక మీ లెక్కనే నాకు ఒక ఫ్యామిలీ ఉన్నదని, మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ మీద నేను లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పిండట. సరే ఇక అసలు ఉన్నట్టుండి భయ్యా సన్నీ యాదవ్ ను అరెస్టు చేయాల్సిన ముచ్చట ఏమున్నదయ్యానంటే గతంలో యువతను పిడదోవ పెట్టించేటట్టు బెట్టింగ్ యాప్స్ ను బాగానే ప్రమోట్ చేసి పైసలను కూడా గట్టిగానే దాండుకున్నాడట ఈ పెద్ద మనిషి. ఇక ఈయన ఇట్లా బెట్టింగ్ యాప్స్ తోని ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాను అనుకుంటా వీడియోను పోస్టు చేసుడుతోని మస్తుగారానికి వచ్చినటువంటి ఎండి సజ్జనార్ సారు ఆదేశాలు ఇచ్చుడుతోని మొత్తానికైతే మార్చి 22న భయ్యా సన్నీ యాదవ్ మీద సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు కేసు నమోదునైతే చేసిల్లు. అయితే ఆయన అప్పటికి ఈ దేశాల్లో ఉన్నట్టుగా ఎరకబట్టినటువంటి పోలీసు పెద్దసార్లు ఎయిర్పోర్ట్లలో లుకౌట్ సర్కులర్లను కూడా జారీ చేసిండ్రు. దీంతో సన్నీ యాదవ్ అప్పటి సంది సొంత ఊరైనటువంటి శిల్పకుంట్లకు కూడా రాకుండా పరార్లా ఉండి తిరుగుతున్నాడట. ఇక ఇదే కేసులో ఆయనను అరెస్టు చేయొద్దనుకుంటా ఇప్పటికే సన్నీ యాదవ్ కోర్టును ఆశ్రయం చేసిండన్న సంగతి మనందరికి ఎరికేందే. మొత్తానికైనా పోలీసు కళ్ళు కప్పి తిరుగుదామని అనుకుంటే ఇండ్ల కాకపోతే ఇంకో దాంట్లోనన్నా దొరుకుతావరా వారి బట్టెబాజీ పనులు బెట్టింగ్ దొంగ యాప్లను ప్రమోషన్ చేసి పైసలను బగ్గా పోగేసుకున్నటువంటి నీ తాడదీత్తరు పోలీసు పెద్దసార్లు ముందున్నది ముసల పండగ అనుకుంటా భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ పోలీసులకు దొరికిండన్న ముచ్చటల్లా గట్టిగానే ట్రోలింగులు చేసుకుంటా పోస్టుల మీద పోస్టులు పెట్టుకుంటా ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారయ్యా ఈ యూట్యూబర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ చేసిన అరకత్తొక్క పనులను దగ్గర పంటి ఈయనను చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో ఈయన వీడియోలను ఫాలో అయినోళ్ళు.